ఆ, సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామండి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఎట్లా ఉండాలి అని స్వామి యొక్క చిన్నతనంలో సంఘటన. ఆయన చదువుకునేటప్పుడు అన్నగారైనటువంటి శేషమరాజు గారి సంరక్షణలో ఉండేవారు. ఆయన అప్పుడు సత్యం అని పిలుస్తూ ఉండేవారు. కమలాపురంలో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఉమ్మడి కుటుంబం అవటం వల్ల ఇంటి పని కూడా చాలా ఎక్కువగా ఉండేది. సత్యం ఇంటి పనులన్నిట్లో తోడ్పడేవాడు. దూరంలో ఉన్న కాలువ నుండి ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో నీళ్లు మోసుకొని వచ్చేవారు. అంబలి త్రాగి, అనగా చద్దన్నంలో నీళ్లు ఉప్పు కలిపింది దాన్ని అంబలి అంటారు. అది తాగి స్కూలుకు బయలుదేరి వెళ్ళేవారు. ప్రతిరోజు స్కూలు నుంచి రాగానే నడుముకి టవల్ చుట్టుకొని స్కూలు డ్రెస్సును ఉతుక్కునేవారు. ఒక చిన్న పాత్రలో నిప్పు రాజేసిన బొగ్గులు వేసి తన బట్టలు ఇస్త్రీ చేసుకునేవారు. సంవత్సరమంతా కేవలం ఒకే జత స్కూల్ డ్రెస్సుతో కాలక్షేపం చేసేవారు స్వామి. చిన్న వయసులోనే బాబా వారిలో సహనము, శాంతి, శ్రమించే తత్వం ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇందులో విసుమంతైన ఈనాటి పిల్లలు నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది అంటారు కామరాజు అనిల్ కుమార్ గారు. కమలాపురం కడప మధ్యలో పుష్పగిరి అనే ఊరు ఉన్నది. అక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్లు జరిగేవి ఆ రోజుల్లో. స్కూల్ డ్రిల్ మాస్టారు పిల్లలందరినీ స్కౌట్లుగా తిరునాళ్లలో సేవకు రమ్మన్నారు. పూర్వం స్కూళ్ళల్లో స్కౌట్లు తయారు చేసేవారు. ఆడపిల్లలను అయితే గైడ్స్ అని, మగపిల్లలను స్కౌట్స్ అని పిలుస్తూ ఉండేవారు. అలాగే ఈ స్వామి చదివేటువంటి స్కూల్ కూడా స్కౌట్లని అందరినీ తిరునాళ్ళకు సేవకు రమ్మన్నారు. అంటే పిల్లలు అక్కడ లైన్లో నుంచోబెట్టడం, ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని చేర్చడం, ఇటువంటి సేవలు చేయడానికి స్కూల్ పిల్లల్ని స్కౌట్లను వాడేవారట. సరే, 2 జతల కాకి డ్రెస్సు, బెల్టు, విజిలు సమకూర్చుకొని వారం రోజుల ముందే రెడీగా ఉండమన్నారు అందరినీ స్కౌట్ మాస్టర్. ఈ క్లాసు లీడర్ అవడం చేత సత్యమును విధిగా రమ్మన్నారు. చిన్నప్పుడు పేరు బాబా గారు సత్యం. ఆయన స్కూల్ లీడర్గా ఉండేవారు. అందుకని ఆయన తప్పకుండా రావాల్సిందే అన్నారు మాస్టర్. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇంటివారు సత్యంకి కాకి డ్రెస్సు ఎక్కడి నుంచి తెస్తారు? కానీ ఈ సంగతి బయటికి తెలిస్తే కుటుంబ గౌరవం ఏమవుతుంది? అందుకని సత్యం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. ఇది గ్రహించి తోటి విద్యార్థి రమేష్ స్వామితో స్నేహంగా ఉండేవాడు. తన తండ్రికి చెప్పి 2 జతల కాకి డ్రెస్సు కుట్టించుకున్నాడు. రహస్యంగా ఒక జత తెచ్చి సత్యం డెస్క్లో ఉంచి ఒక చీటీ పెట్టాడు. అందులో ఏమనంటే, సత్యం, నీవు నా సోదరుని వంటి వాడవు. ఈ డ్రెస్సును నీవు తీసుకొనకపోతే నేను రైలు క్రింద పడతాను అని ఒక చీటీ వ్రాసి పెట్టాడు స్వామి సత్యం స్నేహితుడు రమేష్. సత్యం ఆ చీటీ తీసి చదివి చించిపారేసి మరొక చీటీ ఇలా రాశారు: నీవు నా సోదరునితో సమానమే, కానీ ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడాలంటే నువ్వు అలా ఉంటే మన స్నేహం చెడిపోతుంది. స్నేహం పెరగాలంటే పరస్పరం ప్రేమను మాత్రమే ఇచ్చిపుచ్చుకోవాలి. స్నేహం పెరగాలంటే పరస్పరం ప్రేమను మాత్రమే ఇచ్చిపుచ్చుకోవాలి, పదార్థాలను కాదు అన్నారు అని రాసి పెట్టాడు. ఈ డ్రెస్సును వెనక్కి తీసుకుపో అని రాశారు అందులో. ఈ అపూర్వ ఘట్టము నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇంటి విషయాలు బయటికి చెప్పుకుని చులకన కాకూడదు, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి. ఈ రోజుల్లో పిల్లలు అది కావాలి ఇది కావాలి అంటూ తల్లిదండ్రులను వేధిస్తుంటారు. కాలేజీ పిల్లలైతే మోటార్ సైకిల్ కొనివ్వు, సెల్ ఫోన్ కొనివ్వు, కంప్యూటర్ కావాలని కోరిపెడుతుంటారు ఈ రోజుల్లో. కానీ బాల్యంలో బాబా వారు సంవత్సరం అంతా ఒక్క జత దుస్తులతో గడిపి ఇంటి వారి బరువు బాధ్యతలు నెరిగి మసలుకున్నారు. ఈ ఆదర్శం అందరూ అలవర్చుకోవాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నట్లు ఆడంబరాలకు దూరంగా ఉంటూ ఉన్నతమైన ఆశయాలతో జీవించాలి. ఈ జీవనం అనేది ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా అవసరమైనదే, నిరాడంబర జీవితం. సంఘంలో కొందరిని చూస్తుంటాం,
మాటలలో అతిశయము దర్పము ప్రదర్శిస్తుంటారు. పుట్టుకతోనే కోటీశ్వరులు అంటారు. వేషజాలకు ప్రగల్భాలకు అంతు ఉండదు. అలాంటి వారు మన స్వామిని చూసి నిరాడంబరతను నేర్చుకోవాలి అంటారు అనిల్ కుమార్ గారు. ఆయన అంటున్నారు, అనిల్ కుమార్ గారు, నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి మండుటెండలో స్వామి పాదరక్షలు లేకుండా నడుస్తున్నారు. స్వామి, ఎండలు విపరీతంగా ఉన్నాయి, వేడి ఎక్కువగా ఉంది అన్నాను. అనిల్ కుమార్ గారు అన్నారు. దానికి స్వామి, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నాకేమీ లేదు అని జవాబిచ్చారు స్వామి. అది నిరాడంబరత అంటే. అలాగే మరొక సన్నివేశం, 1997 డిసెంబర్లో ప్రశాంతి నిలయం హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి యూనిట్ కప్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. వివిధ దేశాలకు చెందినటువంటి విఖ్యాత క్రీడాకారులందరూ పాల్గొన్నారు. ముందు రోజు అర్ధరాత్రి నుంచే జనం స్టేడియం ముందు బారులు తీరారు. ఆట ప్రారంభానికి ముందు స్వామి స్టేడియంకి విచ్చేయగా అక్కడ రోడ్డుకి ఇరుప్రక్కల జనం నిల్చుని ఉన్నారు. స్వామి కారు ఆపి ఏమైంది అని అడిగారు. స్వామి, మేము చుట్టుప్రక్కల పల్లెల నుంచి వచ్చాం, లోపల చోటు లేదంటున్నారు, మా పల్లె వాళ్లను రావద్దంటున్నారని ఒక ఫిర్యాదు చేశారు. బాబా వారి స్పందన చూడండి. ఏమి, పల్లె వాళ్లను లోపలికి రావద్దంటారా? స్వామి ఎక్కడ పుట్టాడు? పల్లెలోనే కదా అంటూ వాలంటీర్లను పిలిచి వాళ్ళను లోపలికి పంపించి అందరికీ బస ఏర్పాటు చేశారు. ఇలా స్వామి చిన్నతనంలోనే తాను ఆచరించి నిరాడంబరతను, సింపుల్ లివింగ్ను కూడా లోకానికి చాటి చెప్పారన్నమాట. చేసి చూపించారు, చెప్పడం కాకుండా. ఇలా లోకానికి సింపుల్ లివింగ్ని నేర్పారు స్వామి. ఈ సన్నివేశం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది కామరాజ్ అనిల్ కుమార్ గారు ఆనాటి ముచ్చట్లు అని చెబుతూ ఈ వ్యాసాన్ని ప్రచురింపజేశారండి. సాయిరామ్.